క్షత్రియులలో యాదవులని కొంతమంది క్లాన్ ఉండేటోళ్ళు. వాళ్ళు నార్దర్న్ పార్ట్ ఆఫ్ భారత్ వంశ్ లో ఉండేటోళ్ళు. అందులో నుంచి యాదవుల చీఫ్ ఆయన పేరు వచ్చేసి సుర్సేన్. ఆయనకి 2 పిల్లలు, వాసుదేవ్ అబ్బాయి, పార్థ అమ్మాయి. కుంతి భోజ్ అని ఒక ఆమె సుర్సేన్ వాళ్ళ కజిన్. తను పిల్లలు లేరని చెప్పేసి పార్థాని కుంతి భోజ్ కి ఇచ్చేస్తాడు. పార్థాన్ని తీసుకెళ్లిన దాని తర్వాత పార్థాకి వేరే పేరు పెట్టేస్తాడు, అదే కుంతి. ఆ రాజ్యానికి ఒక రోజు ఒక ముని వస్తాడు. ఆయన అప్పటికే తన శాపాలకు తన టెంపర్ కి చాలా ఫేమస్. కుంతి భోజ్ తనకు సేవలు చేస్తుంటది. ఎత్తుకుతుంటాడు కుంతి ఏదైనా తప్పులు చేస్తుందేమో అని చెప్పేసి. కానీ కుంతి తను ఇచ్చిన ఆతిథ్యానికి తను పొంగిపోయి తనకు ఒక విచిత్రమైన వరం ఇస్తాడు. నీకు ఒక మంత్రాన్ని నేను నీ చెవిలో చెప్తాను, ఆ మంత్రాన్ని జపించినప్పుడు నీ దగ్గరికి దేవతలు వచ్చి నీకు కొడుకుల్ని ప్రసాదిస్తారు అని కుంతికి ఒక వరం ఇస్తాడు. అది తను 5 సార్లు చేయొచ్చు. అక్కడి నుంచి వెళ్లిపోయిన దాని తర్వాత కుంతికి ఇది అసలు నిజమేనా అని చెప్పేసి ఒక కైలమాలో ఒక కన్ఫ్యూజన్ లో ఉండి సర్లే ట్రై చేద్దాం అని చెప్పేసి జపించుకుంటూ సూర్యదేవుడిని తన మనసులో ఊహించుకుంటది. సూర్యదేవుడు అప్పుడప్పుడే తన ముందు ప్రత్యక్షం అయిపోతాడు. సూర్యదేవుడికి కుంతికి ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకు పుట్టినప్పటి నుంచే కవచ కుండలాలతో పుడతాడు. తన కవచ కుండలాలు 2, బాడీ పైన ఉన్న షీల్డ్, తన చౌపోగు. కొడుకుని ప్రసాదించి సూర్యదేవుడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తను వెళ్ళిపోయిన దాని తర్వాత నేను ఇప్పుడు ఈ కొడుకుని ఎవడు కొడుకు అని చెప్పుకోవాలి, నీ మొహాన్ని రాజ్యంలో ఎలా చూపించుకొని తిరుగుతాను అని చెప్పేసి బిడ్డను ఒక బాస్కెట్ లో తీసుకొని పారే యమునా నదిలో ఆ అబ్బాయిని అలాగే వదిలేస్తుంది. పారుతున్న నీళ్ళలో ఆ అబ్బాయి కూడా అలానే వెళ్ళిపోతూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి ఆ అబ్బాయికి విల్లుతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. ఇంతమంది ఇన్ని రకాలుగా కర్ణుడు అంటున్నారు కదా, ఒక్కసారి ఇమాజిన్ చేయండి. కర్ణుడు ఎవరికైతే పుట్టాడో తన అమ్మ తన నాన్న తన కొడుకే అని చెప్పేసి ఒకవేళ కర్ణుడి గనక పెంచుంటే మహాభారతం వేరింకప్పుడు కురుక్షేత్ర యుద్ధం అయ్యేది కాదేమో. ఇంకా ధర్మరాజు కాదు రాజు, కర్ణుడు రాజు. ఎందుకంటే పాండవుల్లో అందరికంటే పెద్ద కర్ణుడే. మన స్టోరీలోకి బ్యాక్ వెళ్ళిపోతే ఆ వేవ్స్ తో పాటు ఆ అబ్బాయి అలానే వెళ్తూ ఉంటాడు. గుర్రాలను నడిపించే ఒక రథసారథి నది దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు ఆ అబ్బాయి ఏడుపు వినిపిస్తుంది. ఆ రథసారథి పేరు వచ్చేసి ఆధిరథ్. ఏడిపినంగానే తన రథాన్ని ఆపేసి నీళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తాడు. అసలు ఈ అబ్బాయిని, చిన్న అబ్బాయిని ఎలా నీళ్ళలో వదిలేస్తారని ఆ అబ్బాయిని తను తీసుకొని తన భార్య అయిన రాధ దగ్గరకు వస్తాడు. వాళ్ళిద్దరు కలిసి ఆ అబ్బాయిని పెంచుతారు. అబ్బాయికి వాళ్ళు పెట్టే పేరు వాసుసేన్. చిన్నప్పటి నుంచి ఆ అబ్బాయికి విల్లుతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. తన విల్లు ప్రదర్శన ప్రతి ఒక్కరికి తెలిసి తనని కర్ణ అని పిలవడం మొదలెట్టాడు. తనకు ఎలాంటి సాధన లేకపోయినా బాణాన్ని ప్రయోగించాడని చెప్పేసి అంటే అది దేనికైనా పోయి తాకాల్సిందే. తను ఇంకా నేర్చుకోవాలన్న క్యూరియాసిటీతో ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్తాడు. ద్రోణాచార్యుడు వచ్చేసి పాండవులకు కౌరవులకు టీచర్. చాలా రోజుల వరకు కర్ణుడు ద్రోణాచార్యుడి దగ్గర స్టూడెంట్ లాగా ఉండి చాలా నేర్చుకున్నాడు. కానీ ద్రోణాచార్యుడు బ్రహ్మాస్త్రం మాత్రమే కర్ణుడికి నేర్పించానని చెప్పేసి చెప్పిండు. ఇది కూడా ఎందుకు అంటే, నువ్వు బ్రహ్మాస్త్రం ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నావు అని కర్ణుడిని ప్రశ్నిస్తే అర్జునుడి కోసం అని చెప్పేసి చెప్తాడంట కర్ణుడు. నువ్వు కరెక్ట్ టైం కాదు నేర్చుకోవడానికి అని చెప్పేసి కర్ణుడికి బ్రహ్మాస్త్రం నేర్పించాడు. అది కర్ణుడికి నచ్చక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.